హాయ్ అండి, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసామండి ఫ్లవర్ షో చూడడానికి. ఆగస్టు 15కి అయితే అండ్ రిపబ్లిక్ డేకి అయితే ఈ ఫ్లవర్ షో అనేది నిర్వహిస్తారండి. ఇంకా స్టార్ట్ అయిన తక్షణం అయితే ఈ పిల్లలు ఫుల్గా స్నాక్స్ అడుగుతారు కదా. నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, వాళ్ళ పిల్లలతో తీసుకొని పిల్లలు ఎంజాయ్ చేస్తారని మేమైతే సండే వెళ్ళామండి. వీక్ డేస్లో అయితే ఓకే, వీకెండ్లో అయితే ఫుల్ రష్ అనేది ఉంటుందండి. కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి. అలాగే మార్నింగ్ వస్తే సాయంత్రం వరకు అయితే మీకైతే ఫుల్గా అయితే టైంపాస్ అయింది. ఇక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే ఒకటి నిర్వహిస్తున్నారండి. ఇక్కడ ఒక చైర్ ఉంటుంది, అందులో కూర్చొని మనం సెల్ఫీ తీసి పంపిస్తే సెలెక్ట్ అయిన వాళ్ళు వీకెండ్లో వచ్చి బిగ్ బాస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చంట. ఇంకా మేమైతే గ్లాస్ హౌస్ చూడడానికి వెళ్తున్నాం. లైన్ చూసారా ఎంత పెద్దదో, చాలా పెద్దగా ఉందండి సండే కాబట్టి. ఇంకా ఆ ఫ్లవర్స్ని చూడడానికి తప్పదులేండి, మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ చూడొచ్చండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మనం పిల్లలకి ఎక్కడ చూపించలేని ఫ్లవర్స్ అన్నీ చూపించవచ్చండి. 6 లక్షలకి పైగా ఫ్లవర్స్ని అయితే ఈ గ్లాస్ హౌస్లో ఉపయోగించారంటండి. ఈ సంవత్సరం అయితే పంచలింగేశ్వర ఆలయాన్ని అయితే హైలైట్ చేశారండి. ఈ ఆలయం వచ్చి బేగూరులో అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎన్ని రకాల పువ్వులో ఒక్కసారి అయితే కంపల్సరీ ఆగస్టు 15కి చూడండి. ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత అయితే స్టాల్స్ ఉన్నాయండి, మనకి ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు, అన్ని స్టాల్స్ ఉన్నాయి. మేమైతే మొక్కలు తీసుకున్నామండి. మొక్కలు చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయనేసి ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.